బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేసిన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణ చేపట్టారు. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతుండగా మరి కాసేపట్లో మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు స్పీకర్. పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిని దానం నాగేందర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ కౌంటర్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. భారతి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణలో భాగంగా ఈ రోజు చివరి ఘట్టంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంటుందని తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ మారిన మిగతా 7 ఎమ్మెల్యేలకు మాత్రం అసెంబ్లీ స్పీకర్ విచారణలో క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వాళ్ళు ముఖ్యమంత్రిని కలిశారు తప్ప కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో అధికార పార్టీలో వారు చేరలేదు అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం అందరికి విదితమే. కానీ మిగతా 3 ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అటు కడియం శ్రీహరి, ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అలానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ 3 విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. దీంతో సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం పార్టీ ఫిరాయింపు అంశం పైన. దానిపైన సుప్రీంకోర్టు గతంలోనే సీరియస్ అవుతూ స్పీకర్ ని ఇంకెన్ని రోజులు గడువు కావాలి, వీళ్ళపైన పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల పైన 7కి క్లీన్ చిట్ ఇచ్చారు. మిగతా 3 ఎమ్మెల్యేల పరిస్థితి పైన ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వాళ్ళపైన ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని సుప్రీంకోర్టు సరే కొంత గడువు ఇచ్చి దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, ఇక అనేక మార్లు గడువు ఇచ్చామంటూ కొంత అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసిందే. అయితే ఈ రోజు మాత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా 2 రోజుల క్రితం ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. స్పీకర్ ముందుగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు పైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దీనిపైన వివరణ ఇస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు స్పీకర్ కు. నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టుగా నాకు తెలియదు, అసలు రాజీనామా చేయలేదు, నేను పార్టీ మారలేదు అంటూ అభివృద్ధి కోసమే నేను ముఖ్యమంత్రిని కలిశానంటూ అఫిడవిట్ ని దాఖలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా. దీంతో ఈ రోజు విచారణ మాత్రం తను పార్టీ మారారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కంప్లైంట్ చేశారు స్పీకర్ కి. అలానే బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన చర్యలు తీసుకోవాలి, అనారోగ్యంగా ప్రకటించాలి, పార్టీ ఫిరాయించాడు అంటూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన స్పీకర్ ఈ రోజు మాత్రం ఉదయాన్నే దానం నాగేందర్ పైన పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ మాత్రం కొనసాగుతుంది అసెంబ్లీలో. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేపథ్యంలో అడ్వకేట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే తరఫున అడ్వకేట్లు, అలానే పాడి కౌశిక్ రెడ్డి తరఫున అడ్వకేట్లు మాత్రం వాదోపవాదనలు వింటున్న పరిస్థితి, వాళ్ళ తరఫున వాదిస్తున్న పరిస్థితి. దానం నాగేందర్ కూడా ఇంతకుముందు ఇక్కడికి చేరుకున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే. అలానే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తను కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడుతుంది, ఖచ్చితంగా తనని అనర్హుడిగా ప్రకటిస్తారు స్పీకర్ అంటూ నమ్మకం ఉంది మాకు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా తనకు ఇంతకన్నా ఏమి ఆధారాలు కావాలి, దానం నాగేందర్ పార్టీ మారినట్లుగా ఇంతకన్నా ఆధారం ఏం కావాలి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఒక ఎంపీగా పోటీ చేశారు, అలాంటి వ్యక్తిని ఇంకా ఎలా తప్పించుకోగలరు అని పాడి కౌశిక్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ మాత్రం ఇప్పటికీ అసెంబ్లీకి చేరుకున్న తర్వాత మళ్ళీ బయటకు వెళ్లిన పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుంది. తన తరఫున అడ్వకేట్లు మాత్రం వాదనలు వినిపిస్తున్నారు స్పీకర్ సమక్షంలో. అలానే ఇది అయిపోయిన తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున అడ్వకేట్లు కూడా పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ పైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పైన క్రాస్ ఎగ్జామినింగ్ చేసే అవకాశం ఉంది. అడ్వకేట్లు దానం నాగేందర్ అడ్వకేట్లు కూడా పార్టీ మారారు అని నిరూపించగలగాలి, పార్టీ మారినట్టుగా నిరూపణ చేయాలని. కానీ ఇంత ఆల్రెడీ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తికి అంతకన్నా ఆధారాలు ఏం కావాలి అంటూ వీళ్ళ తరఫున లాయర్లు కూడా వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం అసెంబ్లీలో మాత్రం విచారణ మాత్రం కొనసాగుతున్నది భారతి. మరి కొద్దిసేపట్లో మాత్రం ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ మీద కూడా స్పీకర్ సమక్షంలో వాదోపవాదనలు వినిపించే అవకాశం ఉంది. ఫైనల్ గా మాత్రం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా అనర్హుడిగా ప్రకటిస్తారు స్పీకర్ అని పూర్తి నమ్మకం ఉంది అంటూ మీడియాతో మాట్లాడుతూ తెలిపిన పరిస్థితి. మరి చూడాలి స్పీకర్ ఈ వాదోపవాదనలు విన్న తర్వాత అసలే సుప్రీంకోర్టు కూడా టైం ఇచ్చిన నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనేది మాత్రం చూడాలి. కొంతమంది మాత్రం ఖచ్చితంగా దానం నాగేందర్ పైన అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందనేది తెలుపుతున్న పరిస్థితి. మరి స్పీకర్
పరిధిలో ఉన్న అంశం. విచారణ వింటున్న పరిస్థితి కనుక ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది భారతి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.